హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. 365 రోజుల తర్వాత సింహరాశిలో త్రిగ్రాహి యోగం వల్ల 3 రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. ఆగస్టు నెలలో సింహరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి రాబోతున్నాడు. దీని వలన బుధాదిత్య, శుక్రాదిత్య సహా 3 రాజయోగాలు ఏర్పడతాయి మరియు కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. గ్రహ సంచారానికి సంబంధించి ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు సహా 4 పెద్ద గ్రహాల సంచారం జరగబోతోంది. ఇది మేషం నుండి మీన వరకు 12 రాశులపై శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. దృక్ పంచాంగం ప్రకారం ఆగస్టు నెలలో బుధుడు, శుక్రుడు సింహరాశిలో కలుసుకుంటారు. బుధుడు ఈ 2024 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున వరకు సింహరాశిలో ఉంటాడు. ఇక శుక్రుడు కూడా జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖు వరకు ఈ 2024 సంవత్సరంలో సింహరాశిలో ఉంటాడు. అదే సమయంలో గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు కూడా 16వ తారీఖున ఆగస్టు 2024 సంవత్సరంలో ఈ సింహరాశిలోకి వస్తాడు. సింహరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు 8 రోజుల పాటు దగ్గరగా రావడం వల్ల త్రిగ్రాహి యోగం, బుధాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం, శుక్రాదిత్య యోగం వంటి అనేక శుభ కలయికలు ఏర్పడతాయి. ఏడాది తర్వాత సింహరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ అద్భుతమైన కలయిక కొన్ని రాశుల జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులను తెస్తుంది. సింహరాశిలోని 3 పెద్ద గ్రహాల కలయిక వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారు త్రిగ్రాహి యోగం వల్ల మేషరాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆఫీసు నిర్వహణలో మీ ఇమేజ్ బాగానే ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కెరీర్లో కొత్త విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక సింహరాశి వారికి త్రిగ్రాహి యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 3 గ్రహాల కలయిక ఈ రాశిలోనే జరుగుతుంది. అందువల్ల ఈ కాలంలో ప్రతి పనిలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ, మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిపోతారు. వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ధనలాభానికి అనేక అవకాశాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయికతో ఏర్పడిన రాజయోగం వల్ల విపరీతమైన లాభం చేకూరుతుంది. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. మీరు మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. సుఖాలు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆకస్మిక ఆర్థిక లాభానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇక ధనుసు రాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు దగ్గరగా వచ్చి ధనుసు రాశి వారికి నిద్రాణమైన అదృష్టాన్ని ప్రకాశవంతం చేయవచ్చు. ఈ కాలంలో ఉద్యోగస్తులు పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ధార్మిక ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, విన్నారుగా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.